సిద్ధారెడ్డి వల్ల కూతురు, కొడుకు ఉన్నారు మన దగ్గర. అసలు ఈ అంశం గురించి ఒకసారి మాట్లాడదాం. తల్లి ఎలా ఉండేది వాళ్ళ దగ్గర, తండ్రి ఎట్లా ఉండేది. చిన్నారి నీ పేరేం పేరమ్మా? అమూల్యారెడ్డి. నీ పేరు చింటూ? ఆదిత్యారెడ్డి. ఆదిత్య. ఇప్పుడు మీ అమ్మ జరిగింది సంఘటన చూసినావు, మీ నాన్న ఇట్లా చేసిండు అనేది. పర్లేదమ్మా, మేము బ్లర్ చేస్తాంలే, బ్లర్ చేస్తాం. ఇప్పుడు మీ దగ్గర ఎట్లుంటుండే అమ్మా అసలు? మా మమ్మీ బాగానే ఉంటుండే మాతోని. ఉమ్, మా మమ్మీ మా డాడీ ఇద్దరు కూడా బాగుంటుండే. మా మమ్మీ చేసింది తప్పే, మా మమ్మీకి అట్లయింది. మా డాడీ ఏం చేయలేదు. మాకు ఇప్పుడు చూసుకోనికి ఎవ్వరు లేరు. డాడీని ఫాస్ట్ తీసుకొని రావాలి. ఉమ్, నేనంటూ ఉంటా, మా తమ్మునికి కూడా చూసుకోవాలి కాబట్టి డాడీని ఫాస్ట్ తీసుకొని రండి. పోలీస్ అయినా గవర్నమెంట్ అయినా ఇది రిక్వెస్ట్ నాది. ఫాస్ట్ మా డాడీని తీసుకొని రండి బయటికి. ఇప్పుడు అమ్మ నాన్న ఇంట్లో ఎప్పుడన్నా గొడవ పడేటోళ్ళ? మేము ఉన్నప్పుడు గొడవ పడలేదు ఎవరు కూడా. ఎప్పుడు కొట్టుకోలేదు ఇద్దరు? మా ముందర కొట్టుకోలేదు. మేము అనుకున్న తర్వాత నాకు తెలీదు. మీ మమ్మీ నీకు ఏం అడిగితే అది చేసి వంట చేసి పెట్టేదా, కుక్ చేసేదా? చేసేదా? కోప్పడేదా ఏమన్నా? చేసి పెట్టేది. చేసి పెట్టేదా? స్కూల్కు మీరు నడుచుకుంటూ పోయేవాళ్ళ, బస్సులో పోయేటోళ్ళ? బస్లో. మీ అమ్మ వచ్చేదా మిమ్మల్ని పికప్ డ్రాప్ చేసుకోవడానికి? ఇప్పుడు మీ మమ్మీ ఇంట్లోనే ఉంటుండేనా రోజు? అయితే ఇప్పుడేం గొడవ వాళ్ళే మీ అమ్మ నాన్న? మీ అమ్మ మంచిగా ప్రేమ చూపిస్తుండేనా మీ మీద, మీ నాన్న చూపిస్తుండేనా? ఇద్దరు. ఇద్దరు. మీ మమ్మీ ఎప్పుడు కనిపించకుండా పోయిందమ్మా మిమ్మల్ని? 27th లాస్ట్ మంత్, ఇది ఏప్రిల్ కదా, మార్చ్ కదా. మీకేం చెప్పిపోయింది అప్పుడు? మాకేం చెప్పలేదు. ఏ టైంలో పోయింది? ఏమో ఐడియా లేదా? మీకు చెప్పను కూడా ఏం చెప్పలేదు? మీ నాన్న ఏమన్నాడు మమ్మీ ఎక్కడ పోయిందని అడిగినావా మరి? అడిగిన, హాస్పిటల్కి పోయిందని చెప్పిండు. ఇప్పుడు మీ అమ్మ పోయిన తర్వాత మీరు అదే ఇంట్లో ఉన్నారా, మీ నాన్నమ్మల ఇంటికి వచ్చారా? బేమం వాళ్ళ దగ్గర ఉండే. జైరాబాద్లో. ఓకే. ఇప్పుడు మీ మమ్మీ లేదు, మీ నాన్ననేమో జైల్లో ఉన్నాడు. మీ పరిస్థితి ఏమో చూస్తే చాలా చిన్నపిల్లలు మీరు. ఈ సంఘటన జరిగిపోయింది. మీ ఏ క్లాస్ చదువుతున్నామ్మా? 5th అయిపోయింది. 5th అయిపోయిందా? ఎప్పుడన్నా మీ మమ్మీ ఇంట్లో ఫోన్ మాట్లాడేదా బాగా? అంటే సండే చూసినప్పుడు ఏదైనా ఫోన్ వస్తే బెడ్రూమ్లోకి పోయి లాక్ చేసుకొని మాట్లాడుతుంది. అప్పుడు మిమ్మల్ని రానిచ్చేదా లోపలికి? ఏమంటుండే? బయట మాకు టీవీ చూడమని చెప్పి రిమోట్ ఇస్తున్నా అంతే. మిమ్మల్ని టీవీ చూడమంటుండే. డైలీ మాట్లాడుతుండేనా, ఎప్పుడో ఒక రోజా? డైలీ. డైలీ. డైలీ రాత్రికి. అప్పుడు నాన్న ఏడ ఉంటుండే? బండి దగ్గర ఉంటుండే, భజనకి వెళ్తుండే. భజనకి వెళ్తుండే. పానీపూరి షాప్ దగ్గరికి వెళ్తుండేనా మీ మమ్మీ? సండే మాకు తీసుకొని పోతుండే తినడానికి. లేదంటే అప్పుడప్పుడు ఇట్లా గచ్చుప్స్ అయిపోతే, ఆనియన్స్ అయిపోతే కట్ చేసుకొని తీసుకొని పోయి ఇస్తుంది. ఇప్పుడు మీ మమ్మీని మీ నాన్న ఇట్లా చేసిండు అనేది ఉంది కదా, ఏం చెప్తావు మీ నాన్నకు? మా నాన్న చేసింది కరెక్టే. మా మమ్మీ తప్పు ఉంది, కానీ మా మమ్మీకి అట్లా అయింది. మా మమ్మీకి అట్లా అయినందుకు మమ్మీకి ఇది అయింది. మరి మా డాడీ ఏం చేయలేదు, కానీ మా డాడీ ఎందుకు మా డాడీకి న్యాయం కావాలి. మా నాన్న తొందరగా జైల్లో నుంచి రావాలి. మా డాడీ చేసింది కరెక్టే. మీ మమ్మీ చేసింది తప్ప? అంటే అట్లా పోవడం వేరే వ్యక్తితో, అది తప్పే కదా. ఏం చెప్పినావు అప్పుడు మీ మమ్మీకి? ఎప్పుడు చెప్పినావు మమ్మీ అట్లా అని ఏమన్నా చెప్పే ప్రయత్నం చేసినావు నువ్వు? మీ నాన్నకన్నా చెప్పినావా మమ్మీ ఇట్లా ఫోన్ మాట్లాడుతుంది? నాన్నకు తెలుసు. నువ్వు చెప్పినావా? నువ్వు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్ ఇస్తారు కదా, ట్యూషన్కి పోతా. ట్యూషన్ పోతావా?
స్కూల్‌కి నుంచి రాంగానే పాలు తాగి ట్యూషన్‌కి వెళ్తే వచ్చి రాంగానే తినేసి పండుకుంటాం. హ్మ్. ఇప్పుడు మీ మమ్మీకి అట్లా జరిగింది గదా! ఇప్పుడు లేదు గదా భూమి మీద. నీకు మమ్మీ కావాలి అని అనిపిస్తలేదా మరి? ఎందుకు? మేము రోజు ఇంట్లోనే ఉన్నాము. హ్మ్. స్కూలు, ట్యూషన్. హ్మ్. హాలిడేస్ ఉంటే నాన్నమ్మ వాళ్ళ దగ్గరికి, అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తుండే. మా మమ్మీతోని ఉండకుండా ఎక్కువ. హ్మ్. ఇప్పుడు మీ మీ మమ్మీ తిరిగి రావాలి అని అనిపిస్తలేదా నీకు? అనిపిస్తుంది. హ్మ్. చింటూ నీ పేరేం పేరమ్మా? ఆదిత్య రెడ్డి. ఏ క్లాస్ చదువుతున్నావు? థర్డ్ అయిపోయింది. థర్డ్ అయిపోయిందా? ఏమమ్మా నీవు ఏమేమి ఆటలు ఆడుకుంటావు? నీ గేమ్స్ ఏంటి నీకు ఇష్టమైన గేమ్స్? క్రికెట్. క్రికెటా? బాగా ఆడతావు. ఎవరు ఏ క్రికెటర్ అంటే ఇష్టం నీకు? విరాట్ కోహ్లీలా? వైభవ్ సూర్యవంశా? ఎవరిష్టం? విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీరా? విరాట్ కోహ్లీ అవుతావా నువ్వు? హ్మ్. మమ్మీ నీకు అన్నీ చేసి పెట్టేదా? ఉప్మా నీకు ఏది ఇష్టం తినడం టిఫిన్? బిర్యానీ. బిర్యానీ. టిఫిన్ని బిర్యానీ చేస్తావా డైరెక్ట్ నువ్వు? మీ మమ్మీ చేసేదా బిర్యానీ? అప్పుడప్పుడు. హ్మ్. అప్పుడప్పుడా? ఉమ్. హ్మ్. మీ నాన్న ఇప్పుడు ఎక్కడున్నాడు తెలుసా నీకు? మమ్మీ చనిపోయింది. మమ్మీ కావాలని అనిపిస్తలేదా? ఎందుకు? మమ్మీ చేసిన తప్పు కాదు. ఏం చేసి తప్ప? మిమ్మల్ని వదిలేసిపోయిందనే? హ్మ్. మీ మమ్మీకి నిన్ను ఎప్పుడన్నా కొడుతుండేనా? తిడుతుండేనా? హ్మ్. ఇప్పుడు మీ మమ్మీ చనిపోయింది కదా నీకు బాధ అనిపిస్తలేదా? అనిపిస్తుంది. హ్మ్. అనిపిస్తుందా? హ్మ్. ఇప్పుడు ఎవరు కావాలి? ఇద్దరు ఇట్లా అమ్మ కావాలా నాన్న కావాలా? ఇద్దరు. ఇద్దరు కావాలా? మరి మీ మమ్మీ లేదు, మీ నాన్న జైల్లో ఉన్నాడు, స్కూల్కి పోతలేవు కదా ఇక. ఆ రోజు మీ మమ్మీ మిమ్మల్ని వదిలేసిపోయినప్పుడు ఏడున్నావు? ఇంట్లోనే ఉన్నావు? ఇంట్లోనే ఉన్నావా? నెక్స్ట్ డే బెల్ మమ్మీ వాళ్ళ దగ్గర పోయింది. మీ నాన్న తీసుకెళ్ళిండా? పెద్ద మమ్మీ ఇష్టమా పెద్దయ్య ఇష్టమా నీకు? ఇద్దరు. ఇద్దరు ఇష్టమా? స్కూల్కి పోతలేవు కదా. ఎగ్జామ్స్ ఎప్పుడు ఉన్నాయి? అయిపోయినాయి. అయిపోయినాయి. ఓకే. మంచి క్రికెట్ ఆడాలి మరి నువ్వు. విరాట్ కోహ్లీ అవుతావా? బ్యాటింగ్ ఇష్టమా బౌలింగ్ ఇష్టమా? బ్యాటింగ్. బ్యాటింగా? ఓకే. ఏం చెప్తావమ్మా నువ్వు? ఇప్పుడు ఇట్లా సంఘటన జరిగింది కదా, నీకు కూడా కొంచెం తెలివి వచ్చింది, మంచిగా మాట్లాడుతున్నావు, మీ అమ్మ చేయడం తప్పని చెప్తున్నావు. ఇప్పుడు మీ నాన్న మంచిగా చూసుకుంటుండేనా మీ అమ్మను? అంటే అడిగినవి ఇవ్వడం, ఇంట్లో కానీ సరుకులు తేవడం, మీ అమ్మకు చీరలు బట్టలు అన్నీ ఇప్పిస్తుండేనా? ఇప్పిస్తుండే. ఏం అడిగినా తెచ్చి పెడతాడు. ఉమ్. మీరు తినడానికి మీకు బట్టలు అన్నిటికీ అన్ని పెడతాడా? మరి అన్నిటికీ అన్ని పెట్టినప్పుడు మీ అమ్మ అట్లా చేయడం పద్ధతి కాదు కదా. కాదు. అందుకే చెప్తున్నా కదా, మా అమ్మ చేసింది తప్పే. ఉమ్. కానీ మా నాన్న కరెక్టే చేసిండు కదా. మా నాన్నని తొందరగా జైలు నుంచి తీసుకొని రావాలి. ఉమ్. ఉమ్. మీ నాన్న మీకు నువ్వు ఏం అడిగితే అది తెచ్చిచ్చేటోడా? మీ అమ్మకు కూడా తెచ్చిచ్చేటోడే మళ్ళీ. ఇప్పుడు ఒక పర్సన్ వస్తున్నాడు, పేరు వినిపిస్తుంది, ఆయన ఎప్పుడన్నా మీ ఇంటికి వచ్చిండా అమ్మ? ఎప్పుడు ఎవరేం రాలేదా? ఎవరన్నా బయటి వ్యక్తులు ఎవరన్నా కొత్త వాళ్ళు మీ ఇంటికి వచ్చినట్లు అనిపించిందా నీకు? ఎవరేం రాలేదా? ఓకే. మీ అమ్మ మీ నాన్నతో ఒక ఆడియో కాల్ బయటకు వచ్చింది, నీ డబ్బులు ఏం తీసుకురాలేదు అది ఇది అని విన్నావా? మీ మీ నాన్నను అరే తూరే అని మాట్లాడుతూ ఉంది, ఇంట్లో కూడా అట్లే మాట్లాడేదా? ఆడియో విన్న తర్వాతనే నాకు తెలిసింది అట్లా మాట్లాడిందని చెప్పి. ముందు ఎప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు అట్లా మాట్లాడకుండే. బయటికి పోయినాకనే మాట్లాడింది అంతేనా? ఇప్పుడు ఏం చదువుతున్నావు నువ్వు? 5th కంప్లీట్. నీ గోల్ ఏంటి? ఐఏఎస్. ఐఏఎస్ కలెక్టర్ అవుతావా? సమాజానికి సేవ చేయాలి, చేస్తావా? మీ తమ్ముని క్రికెటర్ చేయాలని నీకు బాధ్యత ఉంది మరి. ఇప్పుడు చిన్నారి నేనేమంటున్నా అంటే, మీ అమ్మ అట్లా చేసింది కదా, మనకు కాన్స్టిట్యూషన్ ఉంది, అంటే చట్టాలు అని రాజ్యాంగం అనేది, విడాకులు తీసుకోవచ్చు కదా, ఎందుకు చంపడం, మీ నాన్న పోయి జైల్లో ఉండడం, మిమ్మల్ని అనాథ చేయడం?
అంటే విడాకులు తీసుకోవచ్చు కదా ఇష్టం లేకపోతే అని చెప్తా ఉన్నాను నేను. ఎందుకు చంపిండు? ఐడియా లేదు కదా. ఉమ్. నేనేమంటున్నా అంటే ఇష్టం లేకపోతే విడాకులు తీసుకొని ఆమె దారి మీ మమ్మీ ఆమె ఇష్టం ఎక్కడన్నా పోనీ. మీ నాన్న మీ దగ్గర ఉంటుండే, ఇప్పుడు మీ పక్కనే ఉంటుండే, నేను కూర్చున్నట్టు మీ పక్కన ఉంటుండే, చంపేది లేకుండా అనేది చాలామంది అంటున్నారు. అట్లా నాన్న ఆల్రెడీ అడిగిండు. వచ్చేటప్పుడు కూడా అడిగినంట, చాలా ఆడియోలో కూడా అడిగినట్టుంది. కానీ నేను రాను, నీతో ఉంటే అది ఏమో అన్నది, ఉమ్. అందుకని అట్లా చేసిండు. నేను రాను అసలు అని చెప్పిందే. ఉమ్. మిమ్మల్ని వదిలేసిపోయింది కదా మీ అమ్మ. నీకేమనిపించింది? నీకేమనిపించింది అసలు మీ అమ్మ మిమ్మల్ని ఇట్లా వదిలేసిపోయింది కదా, ఏమనిపించింది? నాకు తెలియదు, నాకు మొన్ననే తెలుసు ఇవన్నీ. అయితే మీ అమ్మ మీతో ప్రేమగానే ఉంటుండేనా? ఉమ్. ఉంటుండేనా? ఉమ్. ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయినాయి. అయిపోయాయి. మీ ఇప్పుడు మీ పెద్దనాన్న దగ్గర ఉన్నావా నువ్వు? మీ నాన్నమ్మ, మీ పెద్దనాన్న. మీ మమ్మీని ఎక్కడ సమాధి చేసిండ్రు? ఇంకా షేన్ కాడ. ఇక్కడ చేనుకాడలో. ఉమ్. మీ అమ్మలాక చేసిన వాళ్ళకు ఏం చెప్తావు నువ్వు? మీ అమ్మలాక అట్లా పిల్లల్ని వదిలేసిపోయి వేరే అట్లా వ్యక్తితోటి పోవడాన్ని ఏం చెప్తావమ్మా నువ్వు కూడా? ఇట్లా ఎవరు చేయొద్దు, అది తప్పు అని అంటున్నాను. ఇప్పుడు మా మమ్మీ చేసిన తప్పు ఇది తెలిసింది కదా, తెలిసినాక కూడా మళ్ళీ మళ్ళీ చేయొద్దు అని అంటున్నాను. ఇప్పుడు మీ నాన్న అట్లా చంపడం కరెక్ట్ అనిపిస్తుందా నీకు? కరెక్టేనా? కరెక్ట్. ఓకే, ఓకే. ఎక్కువసేపు బాధ పెట్టను మిమ్మల్ని. ఓకే, థ్యాంక్ యూ. ఇది సిద్ధారెడ్డి కవిత వాళ్ళ పిల్లలు. చాలా మెచ్యూర్గా మాట్లాడుతుంది పాప. పేరు మర్చిపోయినమ్మా. అమూల్య రెడ్డి. చాలా మెచ్యూర్గా మాట్లాడుతుంది. 5th క్లాసే. వాళ్ళ అమ్మలాగా పెట్టుకోవద్దా అని చెప్తుంది ఇల్లీగల్ కాంటాక్ట్స్. మరి నిజమే కదా.